మత్స్య సహకార సంఘాలు ప్రతి గ్రామంలో ఉంటాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి, మన స్టేట్లో ఫెడరేషన్ ఉంది. మన మత్స్యకారుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఒక మత్స్యశాఖ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. అసలు ఏ కులానికి కూడా ఒక ప్రత్యేకమైన శాఖ లేదు. అది మన మత్స్యకారులకు మాత్రమే మనం గర్వించవలసిన విషయం. అయినప్పటికీ కూడా ఆ మత్స్యశాఖ అధికారుల పనితీరు పైన కానీ, ప్రభుత్వాలు చేసినటువంటి పనితీరు పైన కానీ మనం ఒకసారి అధ్యయనం చేస్తే చాలా అవకతవకలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో 2016లో మొట్టమొదటిసారిగా చేపల పిల్లలు ఉచితంగా సరఫరా చేస్తే మత్స్య సంపద అభివృద్ధిలోకి వస్తుంది, మత్స్యకారులు అభివృద్ధి చెందుతారనేటువంటి ఒక ప్రధాన ధ్యేయంతో ఇది ఏర్పాటు చేస్తే రాను ఎంతవరకు వచ్చిందంటే అది కాంట్రాక్టర్ వ్యవస్థ దీంట్లో దూరి కేవలం అవినీతిగా మారిపోయి అసలు మత్స్యకారులకే న్యాయం జరగకుండా కేవలం అధికారులు కాంట్రాక్టర్లే లబ్ధి పొందేటువంటి ప్రమాదం ఏర్పడే విషయం గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి మంత్రి గారులకు ఎన్నో రిప్రజెంటేషన్ చేసి మీరు రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారో మత్స్య సహకార సంఘాల సొసైటీలకే ఆ చేప పిల్లల యొక్క రేటు పెట్టి వాళ్ళకే నగదు ఉపయోగిస్తే అభివృద్ధిలోకి వస్తామని చెప్పిన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది. మరి వాకెట్ సిఐ గారు మంత్రి వచ్చినాక కూడా మాట్లాడడం జరిగింది, ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాను, నేను కూడా పర్సనల్గా వారితో మాట్లాడాను. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వల్ల ఈ మత్స్యకారులకు న్యాయం జరగదు, ఇది తప్పకుండా ఈ ఆ యొక్క సొసైటీలో నగతేయాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు కూడా చివరికి మొన్న మన మత్స్యశాఖ మంత్రి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 116 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయని. నేను అదే అడుగుతున్నాను, గత 5 ఏళ్ల సంది కాంట్రాక్ట్ చేసినటువంటి కాంట్రాక్ట్ల డబ్బులే ఇవ్వలేదు ఒక వాళ్ళు లొల్లి పెడుతుంటే చివరికి ఈ రోజు ఆగస్టు మంత్ వచ్చినాక టెండర్స్ ఎప్పుడు కాల్ఫర్ చేస్తారు, ఎప్పుడు చేప పిల్లలు ఎక్కడ టెండర్ నిర్ణయిస్తారు, చేప పిల్లలు ఎప్పుడు వేస్తారు, నవంబర్ డిసెంబర్ వేస్తే అసలు ఎప్పుడు చేప పిల్లలు బతుకుతాయి? అసలు చేప పిల్లలు వేసేటువంటిది 100కి 40% తప్ప మిగతా 100% దాఖలాలు ఎక్కడ లేవు. మరి మనం అంటున్నాం మత్స్యశాఖ అధికారులు అవినీతి పరులని వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నాం, తర్వాత ఏసీబీ దాడులు చేసినాం అని చెప్పారు. ఇంతవరకు ఆ రిపోర్ట్లు ఎక్కడ పోయినాయో దాని మీద చర్యలు ఏం తీసుకున్నారో ఏ ప్రభుత్వంలో ఏ అధికారి చెప్పరు. అందుకే నేను ఈ యొక్క సమావేశానికి డిమాండ్ చేస్తున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అన్ని శాఖల్ని రివ్యూ చేశారు ఇప్పటి వరకు ఈ యొక్క 2.5 సంవత్సరాల పీరియడ్లో. మత్స్య శాఖను కూడా ఒకసారి రివ్యూ చేసినట్లయితే ఇటు మత్స్యశాఖ అధికారులు అటు మత్స్యకార నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లయితే వాస్తవాలు తేవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవాలు తెలియకుండా కొంతమంది మత్స్యశాఖ అధికారులు కప్పిపుచ్చుకునే వ్యవహారం చేసి అవినీతికి అలవాటు పడి మత్స్యకారులను దోపిడీ చేసే విధానాన్ని అరకట్టకపోతే ఈ మత్స్యకారులకు న్యాయం జరగదని సభా వేదిక నేను బాగా డిమాండ్ చేస్తున్నాను. ఇక మూడో విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం ప్రతి సొసైటీ నుంచి కౌలు రకం వసూలు చేస్తాం. కౌలు రకం కట్టిన తర్వాత జూలై 1 నుంచి జూన్ 30 వరకు మన కాల పరిమితి ఉంటుంది. చేప పిల్లలు వేసిన తర్వాత అక్కడ ఎవరో కొంతమంది స్థానికంగా గ్రామ సర్పంచో లేక రౌడీజమతోనో కొన్ని ఇబ్బందులు ఏర్పడితే లేక 2 కులాల మధ్య కొట్లాలు జరిగితే కొన్ని మందు కలిపి కూడా చేప పిల్లలు చనిపోయేటువంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా విధంగా జరిగినాయి. నా దగ్గరికి ఎంతో మంది సొసైటీ వాళ్ళు వస్తే నేను గతంలో ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడితే చేప పిల్లలు చనిపోయిన దానికి నష్టపరిహారం కట్టించే బడ్జెట్ మా దగ్గర లేదు, మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి. అంటే అర్థం ఏంటి? ఒక మత్స్య సహకార సంఘానికి ఒక కౌలు రకం కట్టిన తర్వాత అందులో చేప పిల్లలు పోతుంటే చనిపోతానికి బాధ్యత లేదంటే మరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ ప్రభుత్వం. మత్స్యకారులకు కట్టినటువంటి చేప దానికి నష్టపరిహారం కూడా డబ్బు చెల్లించేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఒకసారి చెల్ల చేపలు వేసిన తర్వాత సంవత్సరం పూర్తిగా మనం దాన్ని కాపాడిన తర్వాత చివరికి చేపలు పట్టే సమయానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొట్లాటలో రాజకీయ పార్టీ తగులాటలో అందరి పెత్తనం మత్స్యకారుల మీద ఏర్పడుతుంది గ్రామాలలో. అప్పుడు చేపలు పట్టేటువంటి సమయం దోపిడీ చేస్తే దాని మీద చర్యలు తీసుకోవాలంటే మత్స్యశాఖ అధికారుల దగ్గర మా దగ్గర రూల్ లేదు, చట్టం లేదు అంటున్నారు. నేను గత ప్రభుత్వం తలసాని ఉన్నప్పుడు కేటీఆర్తోనూ చాలా విషయాలు మాట్లాడాను. తెలంగాణ ఫిషరీస్ చట్టం చేయాలి, ఆ చట్టం చేస్తేనే అధికారం బాగుంటుంది, లేకపోతే ఎవరి మీద చర్యలు తీసుకోదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అటవీ శాఖలో ఒక అడవిలో ఒక చెట్టుని నరికేస్తే పీఓఆర్ ప్రిలిమినరీ ఆఫెన్స్ రిపోర్ట్ అనే చట్టం ప్రకారంగా వాళ్ళని చట్టబద్ధం చేసి వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అదేవిధంగా ఒక సొసైటీలో ఒక చెరువులో ఒక చేప పిల్లలు కనుక దాడి జరిగితే పట్టుకోవడానికి ఇబ్బంది జరిగితే ఇమీడియట్లీ వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక పీఆర్ లేకుంటే ఒక ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు బుక్ చేస్తే అప్పుడు అక్కడ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి కావాలని తెలంగాణ సమగ్రమైన ఫిషరీస్ చట్టం తేవాలని
గత ప్రభుత్వంలో సమన్వయ కమిటీ మరి గొడుగు శ్రీనివాస్ గారు బల్ల సత్య గారు ఎన్నోసార్లు డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి చివరికి ఎన్నికల వరకు కూడా దాన్ని నానబెట్టి అవ్వకుండా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే తెలంగాణ మత్స్యకారులకి న్యాయం జరగాలంటే తెలంగాణ ఫిషరీస్ చట్టం అనేది తప్పకుండా ఏర్పాటు చేయాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, అంతవరకు మనకు న్యాయం జరగదు. అదే కాకుండా ఇంకోటి చేపపిల్ల విషయం కూడా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనకి ఇప్పుడు 33 జిల్లాలో దాదాపు ఒక 20 జిల్లాలలో పర్మనెంట్ స్థలాలు ఉన్నాయి చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్ వ్యవస్థకు దోపిడీ చేయడం కంటే ఆ డబ్బునే పర్మనెంట్ గా చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాలు అభివృద్ధి చేసినట్లయితే ఏ జిల్లాలో ఏ సొసైటీలకు అందుబాటులో ఆ చేపపిల్ల మనం సప్లై చేయొచ్చు. మనం ఎక్కడ దూరం పోవాల్సిన అవసరం లేదు. అటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపకుండా, సమగ్ర రిపోర్ట్లు అందించకుండా కేవలం మొక్కుబడిగా చేసి అనేకమైన ఇబ్బందులు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంకొకటి, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే అనేక మంది ఉద్యోగస్తులను ఫిలప్ చేస్తానికి కమిషన్లు వేసి మొత్తం మీద కొంతమంది రిక్రూట్మెంట్ చేశాడు. మరి ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు 33 జిల్లాలుంటే ఒక్కొక్కరికి 3-4 జిల్లాలు ఇన్ఛార్జ్ ఉంది. అలా అక్కడ పోస్టు భర్తీ చేయడానికి ఇంతమంది మాకు పోస్టులు కావాలని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి విషయాలలో మనకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ మత్స్యశాఖ పరిపాలన విధానంలో లొసుకున్నాయి. కాబట్టి వారిని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రికి, ఇప్పుడు మనకు జిల్లా మత్స్యకార సంఘాలు ఉన్నాయి. కొన్నింటిలో ఎన్నిక కాబడిన వారు ఉన్నారు, కొంతమంది నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సొసైటీ ఉన్నారు. కనీసం నెలకోసారి 2 నెలలకోసారి ఒక మత్స్యశాఖ మంత్రి మరి వారి నాయకులతో, మత్స్యకార నాయకులతో, అనుభవ వాళ్ళతో ఒక సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు ఎక్కడ వస్తున్నాయి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఎప్పుడు ఏ విధంగా మత్స్యకారుల అభివృద్ధిలోకి వస్తున్నటువంటి జరిగినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుతున్నాను. మరి మహిళా సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. గతంలో వారికి మత్స్యమిత్ర అనేటువంటి స్కీమ్ ద్వారా దాదాపు ఎంతో అభివృద్ధి వచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ముందంగా వస్తే అది దానికి కుంటుపడింది. దాన్ని కూడా పునరుద్ధరించి ప్రతి మత్స్యమిత్ర దానికి కనీసం ఒక సొసైటీకి ఆ సంస్థకు 10 లక్షల రూపాయలు తప్పకుండా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి మత్స్యకారులను కూడా మహిళా సంఘాలను కూడా బాగా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాను. మరి ఇప్పుడే మన రేలే బాలకృష్ణ గారు చెప్పారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర మంత్రి నేను కూడా పేపర్లు చదివాను. దాంట్లో ఏమంటున్నాడంటే చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. మరి ఆ అమౌంట్ బీమా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కట్టేది 79 రూపాయలు 80 పైసలు అయితే, అంటే దాదాపు 80 రూపాయలు అనుకోండి. అయితే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. అంటే ప్రధానమంత్రి మత్స్య యోజన స్కీమ్ కింద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వారు పేపర్లు ఇవ్వడం జరిగింది. అంటే అది కేవలం మత్స్య సహకార సంఘాలు సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకే వర్తిస్తుంది, ఇతరులకు వర్తించదు. సరే, అది వర్తించినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం చేయాలి. దానికితో పాటు మనం చేపల వేట వృత్తి చేస్తే దాదాపు 60 సంవత్సరాల వయసు వరకు మన వాళ్ళు చేపల వేట వృత్తి చేయలేరు. 50 సంవత్సరాల వరకే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకు ఆర్థికంగా కానీ తర్వాత ఆరోగ్యపరంగా కానీ కొంచెం చేయలేరు. కాబట్టి మరి గత ప్రభుత్వంలో కూడా డిమాండ్ చేసాం, ఏ మత్స్యకారుడైనా 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకు కనీసం వాళ్లకు పెన్షన్ విధానం ప్రకటింపజేయాలి. చేసినప్పుడే వాళ్ళు కొంతవరకు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మత్స్య సహకార సంఘాలతో సంబంధం లేకుండా మత్స్యకారులు ఎవరైనా, అది నది తీర ప్రాంతంలో కానీ సొసైటీ చెర్లలో పట్టే వాళ్ళు కానీ లేదా నది కాలువల పొంటి ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా చేపలు పట్టి ఏ మత్స్యకారునికైనా కనీసం ఒక 50 సంవత్సరం నిండిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా కింద అమౌంట్ కొంత ఇచ్చినట్లయితే వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పేసి నేను వాళ్ళని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. దీంట్లో మెయిన్గా 986 మంది చనిపోయినటువంటి వాళ్ళు ఎక్స్గ్రేషియా అంటున్నారు. అసలు మన ఏ ప్రభుత్వమైనా ఎట్లా ఉండదంటే, ఒక మనిషి చనిపోయిందంటే ఆ మనిషికి కుటుంబం ఎంతో భారం ఉంటది. అతనికి భార్య, పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యవహారం. చనిపోయినటువంటి 5-6 సంవత్సరాలు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించకుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? కాబట్టి తక్షణమే ఈ యొక్క 986 మంది ఎక్స్గ్రేషియా వాళ్ళని ఇమీడియట్ గా శాంక్షన్ చేయాలి. అది ఏ బడ్జెట్ కిందనైనా దాన్ని కేటాయింపు చేయాలి. బడ్జెట్ ఎంత ఉందనే సమస్య కాదు. మరి కేవలం మనం మత్స్యకారులం దాదాపు ఈ రాష్ట్రంలో మరి గంగపుత్రులు గాని ముద్రాలు గాని అంతా కలిసి ఒక మత్స్యకారులం అనుకుంటే మత్స్య సహకార సంఘాల సభ్యత్వాలు 4,800,000 మంది ఉంటే
జనాభా పరంగా చూస్తే మనం దాదాపు 40 లక్షల మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో మత్స్యకారుల జనాభా ఇది గంగపుత్రులు కానీ ముద్రాయిలు కానీ చేపల వృత్తి చేసేటువంటి 40 లక్షల మంది ఉన్నామంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఒక 40 లక్షల మందిని మనం ఏకమైతే ప్రభుత్వానికి గడగడలాడించవచ్చు. కేవలం మజ్లిస్ పార్టీలో 7 ఎమ్మెల్యేలు ఉంటే ఏ ప్రభుత్వమైనా సరే అది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి గడగడలాడిస్తున్నారు. కానీ మత్స్యకారుల శక్తి కూడా ఆ రకంగా మనం కలిసినట్టే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. మనం కేవలం వృత్తిపరంగానే కాకుండా రాజకీయ అంశంగా కూడా మన వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడ ఎన్నిక కనీసం కష్టపడి ఒక సర్పంచ్ ఎన్నిక గెలిస్తే ఆ సర్పంచ్ను కూడా సరిగ్గా 5 ఏళ్ళు కూడా నెలనేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైనా ఒక మండల ప్రెసిడెంట్ అయిందంటే అసలు ఇంతవరకు ఆ స్థాయి కూడా పోలే. సరే ఎవరో ఒక ఎమ్మెల్యే మా దాంట్లో ఒక ఎమ్మెల్యే మా ముద్రాల దాంట్లో ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రమే కానీ మొత్తం జాతి మాత్రం అన్ని రంగాల అభివృద్ధి చెందలేదు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మనం కూడా అభివృద్ధులకు వచ్చినప్పుడే ప్రభుత్వాలు కదులుతాయి. మరి అన్నట్టు బాలకృష్ణ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆగ మేఘాల మీద మంత్రిగా వాస్తవం. ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, అడగండి అమ్మాయిని ఊవ పెట్టదని. అమ్మకు అడగ కూడా అమ్మతోనే అన్నం పెట్టేది. కాబట్టి మనం కూడా మత్స్యకారులు కానీ మత్స్య కార్మిక సంఘాలు కానీ మిగతా సంఘాలు ఈ విధంగా సమన్వయపరుస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు మనం ఉపయోగించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కదిలిస్తూ ఉద్యమం చేస్తే తప్ప ప్రభుత్వాలు కదిలించే పరిస్థితి లేదు. ఈ రోజు ఏ ప్రభుత్వమైనా తన మొక్కుబడిగా ఏదో చేస్తున్నామని చెప్పుకొని పోవడమే తప్ప 40 లక్షల మంది ఉన్న మత్స్యకారులని ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్న కారణం మనలో ఐకమత్యం లోపం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఇకైనా సోదరులారా మనమంతా వృత్తిపరంగా కులం వేరైనా మత్స్యకారులుగా మనం ఒక్కటి అన్నదమ్ముళ్ళగా ఉండి మన ఉద్యమాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాల్ని ఈ విధంగా కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి ఏదో బాలకృష్ణ ఇంకా నరసింహ గారిని మరి మా మహిళ పద్మ గారు చాలా ఈ మత్స్య కార్మిక సంఘాల్లో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఒక జిల్లా స్థాయి చైర్మన్ గా ఎదిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాను.